ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 16 గురువారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 11వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2-3 వచనాలు. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించను. ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. వ్యాఖ్యానాంశం: ఈ లోకములో విశ్వాసులు అవిశ్వాసులు. వ్యాఖ్యానాంశం: ఈ లోకములో విశ్వాసులు అవిశ్వాసులు. వ్యాఖ్యానం: ఈ అధ్యాయములలోని దాదాపుగా ప్రతి వచనములోనూ నీతిమంతుల దృక్పథము, వారి గుణలక్షణములకు భక్తిహీనుల లక్షణములకు మధ్య వ్యత్యాసము వివరించబడినట్లుగా మనం గమనించాము. కాబట్టి ఈ లోకములోని అవిశ్వాసుల ప్రక్కనే జీవించుచున్న దేవుని బిడ్డ యొక్క అనుదిన జీవితము, అతని విశ్వాసము అవిశ్వాసుల అవినీతిని ప్రస్ఫుటంగా కనబడేటట్లు చేస్తుంది. విశ్వాసి వైపు నుండి చూచినా అదే సత్యము. 9 నుండి 14 వచనాలలో సామాజిక జీవనము ఎక్కువగా వివరించబడింది. ఒంటరిగా జీవించుటకు నీతిమంతుడు పిలువబడలేదు. అతని ఉనికిని ఈ లోకము ఒక సాక్ష్యముగా గమనించాలి. తీతు పత్రికలో రాయబడినట్లు మనం ఈ లోకములో నీతితో బ్రతుకుచు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును ఒక గ్రంథములోని దృష్టాంతముల వలె అలంకరించుకోవాలనని తీతు పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో హెచ్చరింపబడుచున్నాం. వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది అని 2వ వచనంలో రాయబడింది. దేవుని సన్నిధిలో నిలుచు విశ్వాసి ఎవడనూ తనను తాను ఎక్కువగా ఊహించుకోలేడు. అహంకారమునకు మంచి విరుగుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్పతనమును గూర్చి ఆలోచించటమే. తన పొరుగువానిని తృణీకరించటతో కూడిన అహంకారము అవగాహన రాహిత్యానికి రుజువు. 12వ వచనం చదవండి. మంచి అవగాహన నన్ను ఇతరులలోని యోగ్యతలను చూచునట్లు చేసి వారు నాకంటే యోగ్యులు అనే భావముతో నన్ను నింపుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.